ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. జనని, నాకు అసలే చిరాగ్గా ఉందభి. ఇలా ఆలోచించి బాధపడి లాభం ఏంటి చెప్పు? ఒక సమస్య అయితే ఓకే, బాధపడము, టెన్షన్ పడము. కానీ అన్ని సమస్యలే కదా. ఒక పక్క కంపెనీలు, ఇంకో పక్క కళ్యాణ్ విద్య అక్క, మరో పక్క రఘుబాబు గారు, గాయత్రి అక్క. కంపెనీ విషయం పక్కన పెడితే కళ్యాణ్ మారాలి. వాడు మారితే విద్య వదిన కోపం తగ్గుతుంది, వాళ్ళ కాపురం కూలవుతుంది. రఘు అన్నయ్యకి ఇప్పటికైనా బుద్ధి వచ్చి సొంతగా తన కాళ్ల మీద నిలబడే ప్రయత్నం చేస్తే గాయత్రి వదిన సంతోషిస్తుంది. వాళ్ళు గర్వంగా సొంత సంపాదనతో బతుకుతారు. అంతే కదా. దీనికి ఇంతలా ఆలోచించేదేముంది? ఆలోచించి చేసేదేముంది? ఏంటి ఇంకా మాట్లాడుకుంటున్నారు? అది కాదభి. మాట్లాడుకుంటున్నారా, పోట్లాడుకుంటున్నారా? సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? రఘు అన్నయ్య వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడాం, ఇంటికి తిరిగి రమ్మని బ్రతిమిలాడాం. వాళ్ళు రానే రావన్నారు. ఇంకేం చేయగలం చెప్పు? కలిసి ఉండే అన్నదమ్ములు విడిపోవడం, విడివిడిగా ఉండటం తప్పు కదా అభి.